తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టులు జరిగింది టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువగా ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు పవిత్రతకే కాదు నాణ్యతకి, పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అన్నప్రసాదాలు కానీ, ప్రసాదం కానీ తయారీలో, నాణ్యతలో, శుభ్రతలో నెంబర్ 1 అని పేరు. అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేవాలయాలు, దేశంలోని అనేక దేవాలయాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ప్రసాదాలు తయారు చేస్తారు, ఏ విధంగా ప్రమాణాలు పాటిస్తారు అనే దాని మీద అధ్యయనం చేసి వారు కూడా దీని నుంచి తెలుసుకునేంత స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దశాబ్దాలుగా ఒక పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ఏమిటంటే ఏదైనా సరే ఒక లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు. ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కాదు, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఒక ఈ టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో ఎవరైతే L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని పరిశీలన చేస్తారు, టెస్ట్ చేస్తారు. దాని నుంచి శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి, కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకు పంపిస్తారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ కానీ కరెక్ట్గా కానీ లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా 18 ట్యాంకర్లు పంపించేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2014-19లో కూడా నాణ్యత లోపించింది, టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు. ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో, అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు. ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు. ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు. ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండగానే రొటీన్గా వచ్చినటువంటి టెండర్స్లో టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లైస్ సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేయటం మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు.
ఆ తర్వాత జూలై 6వ తారీఖున జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు. ఇది జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే 14-19లో కూడా సుమారుగా 15 ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక్కి పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు, అయిపోయింది. ఆ తర్వాత శ్యామలరావు గారు ఈవో గారు ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించామని చెప్పారు. ఇది జూలైలో. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఈ కూటమి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలందరూ దానిలో ఒక అపవిత్రమైన మాట, పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పుకోకుండా ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు, ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్నే ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైన ఎత్తుగడతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే దుర్మార్గంతో ఆరోపణ చేశాడు. చిత్రమైన విషయం ఏంటంటే అంతకు ముందే ఈవో గారు, ఆయన నియమించిన ఈవో గారే దిస్ ది యానిమల్ ఫ్యాట్ ఉందని మాకు తెలిసింది, ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించాం. ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించడం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 ట్యాంకర్లు తిప్పి పంపించారు. 2014-2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 ట్యాంకర్లు తిప్పి పంపించారు. దిస్ ద రొటీన్ కోర్స్. ఒక సిస్టమేటిక్గా, ఒక పగడ్బందీ వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. అది ఎవరో ఏర్పాటు చేసింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పైకి వెళ్ళేటటువంటి ప్రతి నెయ్యి ట్యాంకర్ని టెస్ట్ చేసి సక్సెస్ అయితేనే, రిపోర్ట్ సరిగా వస్తేనే పైకి పంపిస్తారు, లేకపోతే కిందకి తిరిగి పంపిస్తారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కోట్ చేసి దీని మీద రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంత రాద్ధాంతం చేశారండి నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద. ఈయనే కాదు, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి సాక్షాత్తు మెట్లు గడిగాడు. అక్కడ మెట్లు గడిగి ఊగిపోయి గందరగోళం చేసి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద అనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు. తర్వాత ఏం జరిగింది, ఆయన ఒక సిట్ అని వేశాడు, 18 వేశాడు. 18న ఆయన చెప్పాడు, తీసుకొచ్చి 26వ తారీఖున అనుకుంటాను, సెప్టెంబర్ 25న, 18వ తారీఖున యానిమల్ ఫ్యాట్ జరిగింది, కల్తీ కలిగింది, లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది. ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది, దేశంలోని భక్తులందరూ ఈ లడ్డూ ప్రసాదాన్ని తినేశారు, కల్తీ అయిన దాన్ని అని చెప్పాడు. ఎక్కడ కల్తీ అయినట్టుగా ఆధారాలే లేవు. ఎక్కడ సక్సెస్ కానటువంటి నెయ్యిని కొండ మీదకి పంపించి వాడినటువంటి సందర్భమే లేదు. కానీ తినేశారన్నాడు. దాని దుప్పదగా
పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రామాలయ ప్రారంభోత్సవానికి కూడా లడ్డూలు వెళ్ళి దానిలో కూడా ఇలాంటి కల్తీనే తీసుకెళ్లి పెట్టేశారు అనేటువంటి మాట. ఏ విధంగా అయినా సరే బురద జల్లాలనేటువంటి తాపత్రయంతో పచ్చి అబద్ధాలు భగవంతుడి పేరు మీదుగా వాడేశారు. చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖున కేసు నమోదు చేశారు. దీని మీద 26న రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. చిత్రం ఏంటంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఈ అసత్యమైన ఆరోపణ చేసి 25వ తారీఖున సిట్ వేసి కేసు పెట్టి 26వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఇది అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది ఇదేంటి 18వ తారీఖున మీరు చెప్పడం ఏంటి? అసలు ఏ ఆధారాల మీద మీరు చెప్తారు? కల్తీ జరిగిందని ఏ ఆధారాల మీద మీరు చెప్తారు? ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఎందుకు ఇలా చెప్తారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే కోర్టులో బహిరంగంగా అడిగింది. మీరు ఏ ఆధారాలు లేకోకుండా లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని ఎలా చెప్తారు? చెప్పిన తర్వాత విచారణ ఏంటి? ఒక ముఖ్యమంత్రి కలిసింది, తప్పు జరిగిందని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆధీనంలో విచారణ జరిగితే ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాన్ని సిట్ని మార్చి వేయడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం. ఇది ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే ఒక భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ఇంకా అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ను తీసుకెళ్లి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే, ఏదైతే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళా ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్, దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ కిందే ఒక డిస్క్లైమర్ పెట్టారు. ఏమని డిస్క్లైమర్ పెట్టారంటే, ఆవులు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే, మేత సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇది పూర్తిగా నమ్మటానికి వీల్లేదని ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన వాళ్ళే డిస్క్లైమర్ ఇస్తే కల్తీ కలిసిందంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాల. ఇవన్నీ ఏంటి? వాడనటువంటి నెయ్యి రిపోర్ట్లోనే ఈ విధంగా ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉంది అనే డిస్క్లైమర్ వాళ్ళు ఇచ్చారు. తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుంది, కొన్ని సందర్భాలు ఎక్సెప్షనల్ సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? దానిలో నెయ్యి వల్ల, అలానే ఆవాలు, అవిసెలు, సామాయిలు లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వర్ణంలో ఆహారంలో ఇచ్చిన ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి మాట వాళ్ళు డిస్క్లైమర్లో చాలా స్పష్టంగా ఈ ఎన్డీడీబీ ఇస్తే దాన్ని పట్టుకొని వాళ్ళ రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారనే అంశాన్ని దయచేసి గమనించాలని, ఇదంతా కూడా సిట్టు జరుగుతున్నటువంటి అంటిది కూడా వాడని నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణే తప్ప వాడిన నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణ కాదు. లడ్డూ ప్రసాదాలలో ఏ విధమైన కల్తీ నెయ్యిని వాడారనేటువంటి ఆధారాలు కానీ అనుమానాలు కానీ లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు వాడేశారని, అది తినేశారని ఒక అపవిత్రమైనటువంటి ప్రచారాన్ని చేయటం చాలా దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు. ఇన్ని పచ్చి అబద్ధాలు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం అనేది దుర్మార్గమైన విషయంగా మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. రాష్ట్ర ప్రజానీకం కూడా ముఖ్యంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి భక్తులు దీన్ని అర్థం చేసుకోవాలని, ఒక దుర్మార్గమైన కుట్ర దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే
సంస్థ సరఫరా చేయటం ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే వారు సరఫరా చేయటం మొదలుపెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సరఫరా చేసింది కాదనే విషయాన్ని కూడా దయచేసి నోట్ చేసుకోవాలి ప్రజానీకమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక విషపూరితమైన నాటకంలో భాగంగానే ఇది ఉంది తప్ప మరొకటి కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.